Call free, call free, call free. హలో, వెల్కమ్ టు కాల్ ఫ్రీ సినిమా. స్వరానికి దొరికిన వరమైన గాలితో రాగాలు పలికించి రాయిని సైతం కరిగించే సంగీత జ్ఞానం ఆయన సొంతం. ఆయనే ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. ఒకటా రెండా వేల పాటలు ఇళయరాజా సంగీతంలో ప్రాణం పోసుకున్నాయి. కొన్ని పాటలు ఆయన కోసమే పుట్టాయా అన్నంతగా మైమర్పించాయి. ఇళయరాజా సంగీతంలోని జ్ఞాని. ఈయన స్వరాలు మ్యూజిక్ ప్రియుల్ని సమ్మోహితులను చేస్తాయి. ఇళయరాజా బాణీలకు పులకించని రాగం లేదు, ఆ రాగాలకు తరించని గీతం లేదు, ఆ గీతాల్ని విని పరవశించని హృదయమే లేదు. అలాంటి ఇళయరాజా గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇళయరాజా అసలు పేరు జ్ఞాన దేశికన్. ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని ప్రముఖ సంగీత దర్శకుల్లో ఒకరు. తన 30 సంవత్సరాల వృత్తి జీవితంలో వివిధ భాషల్లో దాదాపు 5,000 పాటలకు 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన కేవలం సంగీత దర్శకుడు మాత్రమే కాదు, పాటల రచయిత, గాయకుడు కూడా. చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలు ఇచ్చే బృందంలో సభ్యునిగా సంగీత జీవితాన్ని ప్రారంభించారు ఇళయరాజా. తర్వాత చెన్నైలో సంగీత రికార్డింగ్ జరుపుకునే పశ్చిమ బెంగాల్కు చెందిన సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీబోర్డ్ కళాకారుడిగా పనిచేశారు. మొట్టమొదటగా కన్నదాసన్ అనే తమిళ కవి భారతదేశపు మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు నివాళిగా రాసిన పాటకు బాణీ కట్టారు ఇళయరాజా. క్రమంగా కన్నడ సంగీత దర్శకుడైన జీకే వెంకటేష్ దగ్గర సహాయకుడిగా చేరడంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1976లో పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత అన్నక్కలి అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడంతో ఇళయరాజా పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా అభిమానులను అలరించడం మొదలుపెట్టారు. ఇళయరాజా గారు 1993న లండన్లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఒక పూర్తి స్థాయి సింఫనీని కంపోజ్ చేసి రికార్డు చేశారు. 2013లో CNN, IBN ఛానల్ వాళ్ళు నిర్వహించిన సర్వేలో 49% మంది ఇళయరాజా గారిని భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు. వెస్టర్న్ మ్యూజిక్ కి మాత్రమే పరిమితమైన రాగాలను, ఇన్స్ట్రుమెంట్లను భారతీయ చిత్ర పరిశ్రమలో విరివిగా ఉపయోగించిన వారిలో ఇళయరాజా ఆద్యులు. ఆయన 2012లో సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు. 2014లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ పురస్కారాన్ని అందుకున్నారు. 2015లో గోవాలో జరిగిన 46వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సెంటినరీ అవార్డుని అందుకున్నారు ఇళయరాజా. 2010లో భారత ప్రభుత్వం ఇళయరాజాను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇళయరాజా ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు ఇవ్వడం చాలా అరుదు. 25 సంవత్సరాల్లో మొదటిసారిగా 16 అక్టోబర్ 2005న చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అతిపెద్ద ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు ఇళయరాజా. అది ఏకధాటిగా 4 గంటల పాటు కొనసాగింది. 2004లో 23 సెప్టెంబర్ 2012న నేషనల్ హైస్కూల్ గ్రౌండ్స్ బెంగళూరులో ఓ ప్రత్యక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. 2012న ప్రకాష్ రాజ్ చిత్రం ధోని ఆడియో రిలీజ్ లో కూడా ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు ఇళయరాజా. మ్యూజిక్ మాస్ట్రోగా పిలువబడే మన సంగీత రాజు ఇళయరాజు ఉత్తమ సంగీత దర్శకునిగా 4 సార్లు సంగీత అవార్డు అందుకున్నారు. ఆయనకు 2 కుమారులు, కార్తిక్ రాజా, యువన్ శంకర్ రాజా. వీళ్లు కూడా సంగీత దర్శకులే. 24 ఆగస్టు 2013న ఇళయరాజా తన కొడుకులు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ తో కలిసి లండన్ లోని O2 అరేనాలో ప్రత్యక్ష సంగీత ప్రదర్శన ఇచ్చారు. 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎం కరుణానిధి ఇళయరాజా గారికి ఇసేజ్ఞాని అనే బిరుదును ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్టాత్మక కళైమామణి పురస్కారం కూడా అందుకున్నారు ఇళయరాజా. ఆయన సంగీత సరస్వతికి చేసిన సేవకు గాను 1998లో మధ్యప్రదేశ్ వారు ఇచ్చే లతా మంగేష్కర్ అవార్డును కూడా అందుకున్నారు. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.